మీరు తెలంగాణలో కూడా అట్లానే వస్తారా మీరు? అంటే బీజేపీ మతఘర్షణ చేసి బీజేపీ వస్తా అంటారా మీరు? అది ఓపెన్ సీక్రెట్. చాలా కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అంటే ఎక్కడ చేసాం మేము? ఈవెన్ బెంగాల్లో కూడా అల్లర్లు బాగా చేసిరు అనేసి చెప్తున్నారు. ప్రతిపక్షాలు అదే చెప్తారు. ఈవెన్ దీదీ కూడా అదే చెప్తుంది. బెంగాల్లో అంటే మేము ఎవరైతే చొరబాటుదారులో మనకు వ్యతిరేకంగా మాట్లాడొద్దా? ఎవరు చొరబాటుదారుతున్నంతా ముస్లింలే. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి బెంగాల్ యొక్క అస్తిత్వాన్ని, బెంగాల్ ఈరోజు 30 నుంచి 30% మంది ముస్లింస్ అనంత ఎవరు అనుకుంటున్నాం? బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు. మరి వారి కోసం వ్యతిరేకంగా మాట్లాడొద్దా? మేము వారి కోసమే మాట్లాడుతున్నాం కదా. అంటే మా ఈ దేశంలో ఉన్నటువంటి ఒక హిందువుల పక్షాన హిందువుల కోసం మాడితే మత రాజకీయం. మరి ఎవరో బంగ్లాదేశ్ నుంచి వచ్చి నా యొక్క భారత భూభాగాన్ని కబ్జా చేసి ఇక్కడ ఉండనిస్తాం మేము? మనం పోతామా బంగ్లాదేశ్కి అట్లే? పాకిస్తాన్కి పోతామా మనం? అమెరికాకి అట్లే పోతామా? పోయి ఉండొచ్చా? వేల మంది లక్షల మంది మమతా బెనర్జీ అనే వ్యక్తురాలు, మత ఛాందసవాదాలు లక్షల మందిని బెంగాలీ హిందూ బెంగాల్ని అత్యయించింది. అదేవిధంగా లక్షల మందిని బంగ్లాదేశ్ ముస్లింలు వారికి ఓటర్ ఐడి కార్డులు ఇచ్చి, వాటికి ఆధార్ కార్డులు ఇచ్చి పెంచి పోషించిన గవర్నమెంట్ మమతా బెనర్జీ కదా. మేము అదే చెప్పినాం కదా, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే సిఏ ఇంప్లిమెంట్ చేస్తాం, సిటిజన్ అమెండ్మెంట్ బిల్లు. మేము అదే చెప్తా ఉన్నాం కదా. దానికోసం మాట్లాడే తప్ప, ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేసే తప్ప. ఇప్పుడు సేమ్ స్ట్రాటజీ తెలంగాణకు చేస్తున్నారు. అంటే ఒక్కొక్కరిని వెళ్ళాదించారు. ఇంతకుముందు మనం అన్నట్టు స్పెషలిస్టులు అని వస్తున్నారు కదా. నేను చెప్తున్నా, ఒకటి చెప్తున్నా, బెంగాల్ భారతీయ జనతా పార్టీ అనేది కేవలం ఈరోజు నిన్న కొట్లాడతారాలే. అనేక సంవత్సరాల నుంచి పట్టుకున్న జెండా కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం, తిండి ఉన్నా లేకున్నా, పైసలు ఉన్నా లేకున్నా నడిచి కార్యక్రమాలు చేసి భారతీయ జనతా పార్టీ పాత్రటువంటి అనేక మంది కార్యకర్తల యొక్క త్యాగబలం అని చెప్తాను నేను. అది ఏదో ఈరోజు భారతీయ జనతా పార్టీ బెంగాల్లో వచ్చిందంటే దానికి అనేక మంది చెప్తా ఉన్నా. 350 మందిని చంపింది బెంగాల్ మమతా బెనర్జీ. పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత, పోస్ట్ పోల్ ఎలక్షన్ తర్వాత అనేక మంది దాడులు. ఎవరైతే బీజేపీకి ఓటేసినో వారిని చంపడం, ఎవరైతే మహిళలు బీజేపీ ఓటేస్తే వారిని అత్యయించడం, వారిని మానభంగాలు చేయించడం. 350 మంది కార్యకర్తలు నుంచి ఇప్పటికీ. నేను ఏబీపీలో ఉన్నప్పుడు ఇదే ఏబీపీలో మా కార్యకర్తలు విద్యార్థుల యొక్క సమస్యల మీద పశ్చిమ బెంగాల్ కొట్లాడితే వారి ఇద్దరు అన్నదమ్ములను చంపినటువంటి పార్టీ ఈ మమతా బెనర్జీ. మా యొక్క విద్యార్థులు కావచ్చు, మా యొక్క కార్యకర్తలు కావచ్చు, వారి యొక్క త్యాగాల పునాదుల మీద ఈరోజు బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఎవరు దయాదక్షిణ రాలే బీజేపీ. మా యొక్క కార్యకర్తల సాహసం అని చెప్తా ఉన్నా, మా కార్యకర్త యొక్క దానికి నేను సెల్యూట్ చేస్తా ఉన్నా. ఇప్పుడు బెంగాల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే పబ్లిక్ హ్యాపీయా? పబ్లిక్ హ్యాపీ అయిపోయారు కదా. బీజేపీ అయితే హామీలు ఇచ్చిందో హామీలను అమలు చేస్తూ ఉంది. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, బరాబర్ జరుగుతూ ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ని మమతా బెనర్జీ రాలియలే. మా సువేంద్ర అధికారి వచ్చిన తర్వాత ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ అవుతుంది. మహిళలకు 3,000 రూపాయలు ఇస్తాను చెప్పి అవి ఇచ్చేస్తుండు. మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పిండు, ఫ్రీ బస్ ఇస్తుండు. అంటే బీజేపీ పార్టీ అనేది కేవలం మాటలు చెప్పదు, మాటలు కాదు చేతలు చూపిస్తుంది. కేవలం రాజకీయంగా ఎదగడం కోసం, కేవలం రాజకీయంగా ఏదో మనం ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చమనే ఒక పని బీజేపీ పార్టీ దేశంలో ఎక్కడ ఏదో చేయదుగా. బీజేపీ సిద్ధాంతం అంటే ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉండడమే.